సింపుల్గా హెల్తీగా అలాగే మన పిల్లలకు కానీ మన జుట్టుకు కానీ అన్నిటికీ ఉపయోగపడేలా జావ ఎలా చేసుకోవాలో నేను మీకైతే చూపిస్తాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు హారిక. మీరు ముందుగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మొదలెడదామా. ముందుగా గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఒక 2 or 3 స్పూన్స్ రాగి పిండి అలాగే 2 స్పూన్లు డ్రై ఫ్రూట్ పౌడర్. నిన్న వీడియో అయితే నేను షేర్ చేశాను. అదొక 2 స్పూన్స్ అయితే వేసుకొని బాగా వాటర్లో అయితే మిక్స్ చేసుకోవాలి. మా ఇంట్లో డైలీ అయితే నేను ఇది కంపల్సరీగా అయితే చేస్తాను. ఒకరోజు ఎప్పుడన్నా కానీ ఆ పౌడర్ అయిపోయినా కానీ మా పిల్లలు తాగడానికి ఇష్టపడరు. ఇంకా వెంటనే మళ్ళీ ఆ పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఇంకా అది కొంచెం ఇది కొంచెం అయితే వేసుకొని ఇంకా రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతున్నారు. ఫస్ట్ అయితే మా పిల్ల అసలు తాగేది కాదు. తనకి ఎలా అలవాటు చేయాలని నాకు కూడా అనిపించేది. ఇది వేయడం స్టార్ట్ చేసి ఫస్ట్ చిన్న గ్లాస్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాను. అలా కొద్దిగా క్వాంటిటీ అయితే పెంచుకుంటూ ఇస్తున్నాను. సో తను కూడా చాలా ఇష్టంగా అయితే తాగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి వాటర్ అయితే బాయిల్ అయినాయి కదా, అలా ఆ టైంలో మనం ఈ మిశ్రమాన్ని అయితే వాటర్లో అయితే వేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలచగానే చేసుకోండి. అలా అప్పుడైతేనే కొంచెం ఈజీగా తాగడానికి బాగుంటుంది కదా. 2 నిమిషాలు ఉడికించుకున్నాక దానిలో కొద్దిగా పాలు అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇంకా పాలు అలవాటైనాయి కాబట్టి ఇంకా మేమైతే దానిలో పాలు అయితే యాడ్ చేసుకుంటాము. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి జావా అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి వచ్చేసి బంగాళదుంప వేపుడైతే చేశాను. ఇది కడాయి ఉంది కదా, అది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 750 ఏమో పడింది. 1.5 లీటర్ అన్నాడు. నేను ఇంకా చాలా పెద్దగా వచ్చిద్దేమో అనుకున్నాను. ఇది నార్మల్గా కొంచెం చిన్నగానే ఉంది. ఇంకా చూడ్డానికి బాగుంది కదా అనేసి ఇంకా నేను కూడా రిటర్న్ చేయలేదు. అలాగే ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. మార్నింగ్ ఏ టైంకి లేచినా కూడా పనులు అయితే హడావిడిగా అయిపోతూ ఉంటాయి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది. అంటే మొత్తం అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. మార్నింగ్ లంచ్ బాక్స్లో టిఫిన్స్, జావలు, గ్రీన్ టీలు అన్నీ అలా చేసుకునేసరికి ఇంకా మనం తినే టైంకి అయితే నీరసం వచ్చేస్తుంది. వాళ్ళని పంపించేసి కొంతసేపు ఎప్పుడు కూర్చుందామా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడైతే వాళ్ళకి ఎగ్ దోశ అయితే వేస్తున్నాను. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెద్దగా ఏముండదు. ఒక ఎగ్ దోశ అయితే వేస్తాను. దాంతోపాటు ఒక గ్లాస్ జావా ఆర్ హాఫ్ గ్లాస్ జావా, ఇట్లా వాళ్ళ ఇష్టం అనమాట. అట్లా అయితే పెట్టయితే ఇచ్చేస్తాను. ఇంకా అదే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ డైలీ ఇలానే ఉంటుంది. జావా అయితే డైలీ ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇంకా రోజు మారుతూ ఉంటుంది కదా ఏదో ఒకటి. అలా అయితే రోజుకొకటి అలా కాకుండా 2 డేస్కి ఒకసారి అలా అయితే మారుస్తూ అయితే ఉంటాను. సో ఇక్కడ నేను ఎగ్ దోశ కూడా అయితే వేసేసాను. ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టిచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను. ఏమైనా మిస్టేక్స్ కానీ ఇంకా బెటర్గా ఎలా చేయాలి అని మీరు నాకైతే సజెషన్స్ కామెంట్ చేయండి.